అట్పండి చక్కెర ఆగండి, అడిగంత? 30 రూపాయలండి బాబు. ఒక్క నిమిషం అండి. బాబు బండి 28 రూపాయల సార్ సార్ ఒక్క నిమిషం ఇస్తున్నారు అక్కడ. అండి. 28కి ఇస్తావా ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే తీస్తాను సార్. 28కి ఇవ్వవా? 30 రూపాయలు పైసా తక్కువైనా కుదరదండి. రే ఇడియట్, బుద్ధి లేదు. ఏంటి ఆ, తక్కువ? తీసేస్తాను సార్. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అరటి పళ్ళు బండి ఆపుతావా? ఆ, ఇప్పుడే తీసేస్తాను సార్. ఆ టైం వాల్యూ తెలుసా? చెప్పవా? ఎంత చెప్పారు మాడతారండి? తీసేస్తాను సార్, తీసేస్తాను కదా. నడవయా అక్కడ మాట్లాడతాం. అక్కడికి ఆ, మాట్లాడు. అలాగే సార్. ఏయ్. అంత కోపడితే ఎలాగండి బాబు. అవునీ సార్. ఏయ్, ఏంట్రా ఈ డ్రెస్సు? పెళ్లి కొడుకులో తయారయ్యావు. ఇవాళ నీ పెళ్లి రోజా? కాదు సార్, నా పుట్టినరోజు సార్. నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు కూడా పుట్టినరోజు చేసుకుంటావా? ఎరా, డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజులు చేసుకోకూడదా? 10 పైసలు ముష్టేసి 100 మందిని పంచుకోమని రాసేదవా? ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా? మీ కాలి కింద బతికేవాళ్ళం, మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడొస్తుంది సార్? అస్థిమురుడు ఆశభారుడు ఈ లేబర్ గాళ్ళకి అదా. హలో సార్, మేడం గారు అర్జెంటుగా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది. మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. రాలేదా? అవును సార్. ఓ, అక్క ఇవాళ లేట్. ఈ డ్రెస్ కూడా లిప్స్టిక్ అవసరం. ఏయ్, స్టాప్ 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 స్టాప్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏ ఆటో ఆగు, రోకో రోకో రోకో. ఎక్కండి. అక్క నువ్వు ఇంకా కూర్చో. తొందరగా ఎక్కండి. జరిగా సరిపోవడానికి ఇదేమన్నా ఆడి కారా, ఆటో కారా? బాస్ కృష్ణానగర్ పోనీ. ఆటోని ఫాలో 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 ఫాలో. సార్, అంతా కలిసి ఆటోలో పిక్నిక్ వెళ్తున్నట్టున్నారు. వీళ్ళకి ఇదేం కర్మ పడుతుంది? రే కిషోర్, మా బావ సూట్ లో కలిసి ఈ డ్రెస్ లో బాగున్నాడు కదరా? మా అక్క కూడా. హాయ్ సత్య. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే ఆంటీ. ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బజార్. రైతు బజార్. బిగ్ బజార్కి వెళ్ళలేక రైతు బజార్కి వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ మిరపకాయ చూసి వస్తున్నాం. ఈ కాలనీకి ఇంత పెద్ద కార్ వచ్చింది. కారేంటి? మీ నాన్నగారా? కాదు, వాళ్ళ తాతగారు. ఆ, మా నాన్నగారే. ఆ, నాన్నగారండి, ఆడి కార్లు అమీర్పేటలో అరటిపల్లి అమ్మేశారా? పళ్ళు రాలిపోతాయి. అవునవును, అరటిపల్లి బాగా పండిపోతాయి, రాలిపోతాయి. డాడీ, ఇంటికి వెళ్ళాక వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి. ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏమండి, మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి డబ్బున్నోళ్ళంటే పడదు. అందుకే మీరంతా బుక్క ఫకీర్లా యాక్ట్ చేస్తున్నారా? అవును, మీరు కూడా బండి మీద అట్టిపళ్ళు అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు. అట్టి పళ్ళ బిజినెస్. పోనీ యాపిల్ పళ్ళ బిజినెస్ మార్చుకుందాం, రిచ్గా ఉంటుంది కదా. అది కాదు మావయ్య, ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అవును డాడీ. ఆ అమ్మాయా? అవును బావా. ఆ అమ్మాయి కోటీశ్వర్ల ఆస్తులన్నీ పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది. అమ్మాయి మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. అమ్మయ్య, బతికించారు. కృష్ణ, ఆ, ఒక్క నిమిషం డాడీ. కృష్ణ, మీ నాన్నగారేంటి సూటు బూట్ వేసుకొని లగడపాటి రాజ్ గోపాల్ రేంజ్ లో కనిపిస్తున్నారు? సార్, సార్, ఆ, మా నాన్నగారికి కోటీశ్వరుడు అయిన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంక ఇస్తుంటాడు. ఎవరైనా? సుబ్బిరామరెడ్డి. అదే, ఆ, అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే, ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు, మిలియనర్ మిత్ర. ఆయనకి నా దగ్గరున్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా? దీనమ్మ జీవితం. మాట్లాడవేంటి? ఆ, ఇప్పుడు వద్దు సత్య, వీలు చూసుకుని తర్వాత చెప్దాం. సరే, నేను వెళ్తాను. ఆ, నమస్తే అంకుల్, మీ బిజినెస్ ఎలా ఉంది? అరటిపళ్ళ బిజినెస్. ఏం చేస్తున్నారా? కోపం కంట్రోల్ అవటానికి యోగా చేస్తున్నాడు. షట్! ఏం చేసిన కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఏయ్, మీ అందరికి మెంటల్ వచ్చిందా? ఏం చేస్తున్నారు? అది
కృష్ణకి అమ్మాయి నచ్చిందని. వాడికి నచ్చితే చాలా. ఈ ఇంటికి తెచ్చే బొమ్మ కూడా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటాను నేను. అలాంటిది ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? వాడి ప్రేమ కోసం నేను ఆటిపళ్ళు అమ్ముకునే వాడిని చెప్పాడు. రేపు మిమ్మల్ని అందరినీ ఆకుకూరలు బచ్చులు అమ్ముకునే వాళ్ళని చెప్తాడు. ఆల్రెడీ వాడు అదే చెప్పాడు డాడీ. ఛే! హ! ఆయన నాటకాలు ఆడి మరీ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అంత అందగత్తె కాదు. అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్యవంతరాలు అంతకన్నా కాదు. నాకున్న ఆస్తిని 10 రెట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లో ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది. అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్లకు పంచిపెట్టి కోటీశ్వర్ల అందరినీ పిచ్చాకళ్ళని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది. భూమి 2 ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఈ ఇంటి కొడలు కాదు. డాడీ, ఆ అమ్మాయి ఇంటి కోడలు కాకపోతే మన ఫ్యామిలీ 2 ముక్కలు అవుతుంది. మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇంత డబ్బున్న మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసే ఒక్క మంచి పని గురించి చెప్పండి. చెప్పలేం, ఎందుకంటే లోకల్లో మంచి పనులు ఉంటాయని మన ఎవరికీ తెలియదు. కానీ సత్య ఖచ్చితంగా రోజుకు ఒక్క మంచి పని చేస్తుంది. చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పెట్టిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే గొప్పదని నాకు అనిపించింది. మీరు కొనిచ్చిన ఏసీ కార్లో తిరిగినప్పుడు కలగని ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది. మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తను ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటాను. ఇది నా అభిప్రాయం కాదు, నిర్ణయం. అండ్ దాట్స్ ఫైనల్. ఏమండి, మన కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నావో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాదనకండి ప్లీజ్. కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది? అలాగే కానివ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా? హలో కృష్ణ, కబడ్డీ 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 ఎవరు మీరు? వదలకండి వాడిని. రేయ్, వదలండి. సత్య కృష్ణ, సత్య కృష్ణ. వదలండి రా. రేయ్, అన్నా, సత్యం తీసుకొచ్చినా.
కట్టేసింది? నేనే అన్నా. అదేమన్నా పగాడు కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా. ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు, మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గరున్న బంగారం మీ చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి, ఈ ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పనిచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్ళి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సీమలో ప్రేమలుండవు. ఎవడాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి వివి వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది? లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా, అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా అన్నా. కృష్ణ, సత్య, అసలు మీరు మనిషిలా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ. పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల. ఏయ్! ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినీడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య, నిజంగా నువ్వు కోటీశ్వరాలువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా? డాక్టర్ డి రామానాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా? నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగ చైతన్య కోటీశ్వరుడు కదా? ముందు నువ్వెవడో చెప్పాయా? నేను ప్రేమించింది ఇతన్నే. పేరు పేద కృష్ణ. Yeah, that's me. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్. నాది పెట్రోల్ కొట్టే బిజినెస్. ఆటిని బిజినెస్ అంటారు తల్లి. బతకడానికి పడే పాటలు అంటారు. అనా మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్. నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే. నాకు నచ్చినట్టే. రేయ్ నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే